హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు సిరి చేత గార్డెనింగ్. చూసారా, మా పంట డైలీ వస్తూనే ఉన్నాయండి. ఎగ్ వైట్ వంకాయలు, పర్పుల్ వంకాయలు, ఆ బారు కాకరకాయలు ఉన్నాయి చూసారా, అవి మా షాపు దగ్గర నుంచి వస్తున్నాయండి. సడన్గా అది వచ్చిందనమాట, పడి మొలిచిన మొక్క అనమాట. ఆల్రెడీ అంతకుముందు చిట్టు కాకరకాయలు వచ్చాయి, అది పడిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం చూస్తే ఇది నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. డైలీ వస్తూనే ఉన్నాయండి కాకరకాయలు మాత్రం. ఎగ్ వైట్ వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో. నాకు హ్యాపీ గార్డెనింగ్ అప్పారావు సార్ ఇచ్చారు. ఈ లిల్లీ చూసారండి, ఇది నేను సెకండ్ రెయిన్ లిల్లీ. ఇది నేను రాజమండ్రి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు నాకు మా బుజ్జి తోట మాధవి అక్క ఇచ్చారండి. నేను తెచ్చిన థర్డ్ డే అప్పుడే బ్లూమింగ్ వచ్చేసింది. కలర్ మాత్రం చాలా బాగుందండి. నేను చాలా వరకు రెయిన్ లిల్లీస్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఎంతవరకు అసలు పువ్వుల మీద ఉండేది కాదు. ఈ పువ్వు మాత్రం ఎంత బాగుందో ఆ రోజు నాకు తెగ నచ్చేసిందండి. ఇంకా నేను వీటిని ఇంకా డెవలప్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, బిళ్ళగన్నేరు అంటారు కదా, దానిలో పింక్ కలర్ ఒకటి వచ్చింది. వీటిని ఆరాక చూడండి ఒకసారి. అవి ఫ్లవర్స్ ఏంటో నాకు తెలియట్లేదండి. అవి కలోంజీనా లేకపోతే ఏంటో నాకు తెలియట్లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తుంటే మాత్రం కలోంజీ లాగా అనిపించింది అనమాట. నాకు వేణు గారు అని చెప్పి రాజమండ్రి ఆవిడ నాకు స్టెమ్స్ కటింగ్స్ ఇచ్చారండి. అలాగే చిలక ముక్కు కటింగ్స్ కొన్ని ఇచ్చారు. మధ్యలో ఎర్రగా కాడం చూసారా, అది ఎర్రాకుల గోంగూర కాడండి అది. ఇవేమో ఇంకో నెక్స్ట్ డే వచ్చిన పంట అనమాట. చూసారా, ఒక సొరకాయ, నేతి బీరకాయ, కొన్ని కాకరకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు అండి, పచ్చిమిరపకాయలు నేను బయట గ్రౌండ్ గార్డెన్లో వేశాను కొన్ని. అవి కూడా సన్నగానే వచ్చాయి, కొంచెం షాపు దగ్గర వచ్చాయన్నమాట. అలా సన్నగా ఉన్నాయని చెప్పి నాకు ఎందుకో నచ్చలేదు. గుడివాడలో తీసుకొస్తుంటే 2 years నుంచి పచ్చిమిరప ప్లాంట్స్ అలాగే వస్తున్నాయండి. అసలు మంచిగా లావుగా బారుగా ఉండే కాయలు రావట్లేదు. సడన్గా పడి మొలిచింది చెప్పాను కదా, అది మాత్రం చక్కగా లావుగా ఇచ్చిందండి. నాకు ఇంకా చమ్మకాయలు కూడా బాగా వస్తున్నాయి. నేతి బీరకాయలేమో చెక్కు తీసి చక్కగా పాలు పోసి కారం లేకుండా కూర వండేస్తానండి. చిక్కుడుకాయలు కూడా చక్కగా మా ఇంటికి సరిపోతున్నాయండి. చూసారా ఎంత పంట వస్తుందో. ఇలా ఆర్గానిక్ పంట తింటున్నామండి, ఎటువంటి మందులు స్ప్రే చేయట్లేదు. ఎందుకంటే ఆర్గానిక్గా వచ్చే ఎప్పుడైనా సరే చాలా తక్కువ పంట వస్తుందండి. ఎంత పంట వచ్చినా పర్వాలేదు, మనకు కొంచెం వచ్చినా పర్వాలేదు, ఆ కొంచెం వాటినే వండుకుంటాము. మార్నింగ్ గ్లోరీ నేను డైలీ మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. చూసారా ఎంత బాగున్నాయో. 6 flowers 7 flowers వచ్చాయి. ఈరోజు మాత్రం ఏమైందంటే అవి చక్కగా ఒక క్యూ లైన్లో వరుసగా ఒకేసారి ఎట్ ఏ టైం పూసాయండి. ఎందుకో నన్ను హ్యాపీగా ఉంచాలనో ఏమో మాత్రం సీడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాండి. స్టెమ్ కటింగ్ కూడా సర్వైవ్ అవుతుందంట. ఎందుకో నాకు ప్రాణం అప్పలేదు, అది వాటిని కట్ చేస్తే మళ్ళీ ఎక్కడ చనిపోతుందో అని. ఎందుకంటే నా చేతితో స్టెమ్ కటింగ్ అంత సామాన్యంగా బతకదండి, అందుకే భయం, నేను కట్ చేయలేదు. బంతి మాత్రం బతికాయి. వీటి సీడ్స్ కోసం ఎదురు చూస్తున్నాను. సీడ్స్ చాలా సేవ్ చేసి నేను అందరికీ ఇద్దామనుకుంటున్నాను. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇవి కూడా నాకు హ్యాపీ గార్డెనింగ్ అప్పారావు సార్ ఇచ్చారండి. నేను సీడ్స్ ఏం చేశానంటే కవర్లో వేశానండి. కవర్లో వేసిన తర్వాత చిన్న చిన్న కవర్లు వచ్చాయి, డీమార్ట్ కవర్లు. బేబీ ప్లాంట్స్ వచ్చాక నేను వాటిని తీసుకెళ్ళి ఇలా గ్రౌండ్ గార్డెన్లో నాటాను. చక్కగా క్రియపర్ అయ్యింది, దానిలో వైట్ కూడా ఉంది. ఇది మా చెట్టు నాటు జామ చెట్టు అండి. ఇది మా హస్బెండ్ 1 year బ్యాక్ 2 plants ఎక్కడో రోడ్ సైడ్ ఉంటే తీసుకొచ్చి పెట్టారు. 1 year అయ్యిందో లేదో చక్కగా కాయలు వచ్చేసాయి. వచ్చినట్టు బుజ్జి ఉడతలు ఉంటాయి కదా, అవి మాత్రం తినేస్తున్నాయండి. మొన్న అయితే దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయింది అనమాట. నేనైతే నవ్వు ఆపుకోలేకపోయాను. మళ్ళీ ఇలా కాయలు వచ్చేసాయి. ఇంకా వీటికన్నా పెద్ద కాయ ఒకటి ఉంది, అది ఎక్కడ ఎత్తుకుపోతాయేమో చెప్పి నేను డైలీ దాన్ని చూస్తూనే ఉన్నాను అనమాట. ఇక చూసి నిన్న ఏం చేయాలో తెలియక దాన్ని ఎప్పుడు కోసేద్దామా అని చెప్పి ఇక దగ్గరికి వెళ్ళి ఆగలేక ఎలాగైనా కోసేయాలి, దానికన్నా ముందు నేనే వెళ్ళిపోయి కోసేయాలి, దాంతో ఎలాగైనా వాదన చేయాలి, ఆర్గ్యూ చేయాలని చెప్పి నేను దాంతో పందెం వేసి మరి దగ్గరికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి ఎప్పుడు కోద్దాం అని చెప్పి ఆరాటంతో దగ్గరికి వెళ్ళిపోయి ఇలా వీడియో తీసుకుని చాలా యాక్సిడెంట్గా చూసారా ఎలా కోసానండి. అలాగైతే ఇలా చెట్టు మీద నుంచి కాయ కోసుకుని తినాలని ఎప్పటి నుంచో ఆశ అండి. ఎవరైనా గార్డెన్
విజిట్కి వెళ్ళినా సరే మనం చూడగలం కానీ మనకు మనంగా కోసుకు తినలేం కదా. అదే మనం పెంచితే కనుక ఇలా కోసుకుని చక్కగా తినొచ్చు కదా. కానీ చాలా స్వీట్గా ఉందండి. నాటు జాంకాయ కదా, నేనేం కొనిపెట్టింది కాదండి ఇది. అలాగని చెప్పి ఎవరన్నా ఇచ్చింది కూడా కాదు. రోడ్ సైడ్ 2 ప్లాంట్స్ ఎంత మంచి కాయలు వచ్చాయో చూసారా. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అంటారండి. నేను తిన్నాను, ఎంతో ఆశగాను, చాలా టేస్టీగా ఉంది. ఒక్కొక్క కాయ పెద్దగా ఒక్కొక్క కాయ చిన్నగా వస్తుందన్నమాట. పర్వాలేదు. జినియా చూసారా, జినియా నాకు ఒక 4-5 పువ్వుల దాకా వస్తున్నాయి అనమాట. వచ్చినాయి కదా అని చెప్పి నేను డైలీ చూస్తూనే ఉన్నాను. ఈ పువ్వు మాత్రం బ్లూమింగ్ అయ్యి వాడిపోయింది. కానీ రెండో రోజు చూస్తే మధ్యలోంచి ఇంకో ఫ్లవర్ వచ్చిందండి. నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. అన్ని సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నాయి. ఇదేంటో నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఇలా బ్లూమింగ్ వస్తుందా అనిపించింది. ఎలాగైనా సరే వీటి సీడ్స్ కూడా సేవ్ చేసి ఇంకా పువ్వుల గార్డెన్ పెంచాలి అని చెప్పి అనిపించిందండి. నాకు ఫస్ట్ టైం మాత్రం పువ్వులు పెంచాలని ఇప్పుడు అనిపిస్తుందండి. ఇంతకు ముందు వరకు అసలు గార్డెన్లో నాకు పువ్వులు ఎందుకు అని అనుకునేదాన్నండి. ఎందుకంటే నేను పువ్వుల జోలికి గోరింటాకు, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్కి నేను అస్సలు వెళ్ళనండి. మా ఇంట్లోకి ఎక్కువగా కూరగాయలు కావాలి కాబట్టి నేను కూరగాయలే పెట్టుకుంటాను. నాకు ఇంకా ఎక్కువగా అనిపించినాయి అనుకోండి, ఇంటి పక్కన వారికి కానీ తెలిసిన వారికి కానీ ఇలా ఇస్తుంటాను. ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా, నేను సేల్ చేసుకుంటానండి. ఆర్గానిక్గా వచ్చినాయి కదా. ఇక్కడంటే పెద్దగా వాల్యూ తెలియదు కానీ హైదరాబాద్ లేని చోట ఆర్గానిక్ రేట్ ఎక్కువే కదా. ఇక్కడ చూసారా బంతి స్టెమ్ కటింగ్స్ అని చెప్పాను కదా, ఏలూరు నుంచి తీసుకొచ్చాను కట్ట. అవి స్టెమ్ బాగా హైట్ అయ్యాయండి. గ్రౌండ్ గార్డెన్లో విరిగిపోతాయి అని చెప్పి నేను కటింగ్ తీసుకొచ్చి మెంతా తుఫానికి ఇలా నాటేశానండి. ఒక్కొక్క స్టెమ్కి చక్కగా సింగిల్ పెటల్ వస్తుంది. అదే స్టెమ్కి ముద్ద బంతి కూడా వస్తుందండి. ఏదైనా పర్వాలేదు, నాకు ఇలా అందంగా కనిపిస్తే చాలండి. ఫస్ట్ టైం నేను డైలీ చూసుకుంటూ ఉంటాను అనమాట. వీటిని మురుసుకుంటూ ఉంటాను. నాటివో హైబ్రిడ్వో నాకు అంత ఐడియా లేదు. ఈ పువ్వుల్లో మాత్రం వీటి సీడ్స్ సేవ్ చేసి మళ్ళీ పెంచుతాను. వేద్దాం, చూద్దాం, పోయేదే ఉంది. లేదంటే రాకపోతే అంటారా మళ్ళీ కొనుక్కొచ్చి పెట్టడమే. కానీ ఇలా పువ్వుల గార్డెన్ మాత్రం చాలా బాగుందండి. ఇంతవరకు నేను కూరగాయలనే చూశాను కానీ నేను అసలు పువ్వులు చూడలేదు. అలాంటిది నేను ఫస్ట్ టైం పెట్టాను. చూసారా, నాకు రేపు న్యూ ఇయర్కి సంక్రాంతికి కూడా నాకు చక్కగా సరిపోతాయండి. చక్కగా గొబ్బెమ్మల్లో కూడా పెట్టుకోవచ్చు. ఆవు పేడ ఉంటుంది కదా, ఇప్పుడు అందరూ ఆవు పేడ మీద అంటే ఒకప్పుడు కూడా ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టేలా దాని మీద బంతి పూలు పెడతారు కదా. ఓ పక్కన బంతి, ఇంకో సైడ్ జినియా. ఎంత అందంగా ఉందో చూసారా. ఇంకా నేను ఇంకా పూర్తిగా చూపించలేదు కదా, ఇక్కడ కూడా పెట్టాను. కారపు బంతి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా స్టెమ్ కటింగ్సేనండి ఇవన్నీ కూడా. కారపు బంతి ఇది కూడా కొంచెం ఏదో చీడలాగా అనిపిస్తుందండి. దానికి నీమ్ ఆయిల్ అట్లాంటి స్ప్రే చేయాలనుకుంటున్నాను. ఆ పక్కన ఎల్లో ముద్ద బంతి, కారపు బంతి మాత్రం చాలా వెయిట్ చేశానండి. చూసారా, ఎల్లో ముద్ద బంతి అనమాట. చూద్దాం హైబ్రిడో నాటో నాకు తెలియదు. ఇంకా మా పూల గార్డెన్ నచ్చిందా మీకు? ఇదిగోండి మెంతికూర. నేను ఎప్పుడు మైక్రో గ్రీన్స్ వేస్తూ ఉంటానండి. ఎన్ని కాయగూరలు వేసినా సరే, ఎన్ని ఆకుకూరలు పెంచినా మైక్రో గ్రీన్స్ని మాత్రం వదలనండి నేను. మా వాడికి ఇష్టమని నేను ఇలా మైక్రో గ్రీన్స్ వేస్తాను. శనగకూర, మెంతికూర మాకు సరిపోతుందనమాట. డేట్ బాక్స్లో వేసానండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ కానివ్వను, తక్కువ కానివ్వను అనమాట. ఒక్కోసారి మెంతికూర పడిపోతుందని అంటున్నారు. వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. అలా అయితే మీకు సూర్యరశ్మి కూడా ఎక్కువ కాకూడదు. ఇలా కట్ చేశాను కదా చూసారా, అదొక కట్ చేసిన బాక్స్. అదేమో కంపోస్ట్లో వేసేస్తాను. మళ్ళీ కొత్తగా సాయిల్ వేస్తాను ఆ బాక్స్లో. కింద అయితే హోల్స్ పెట్టానండి బాక్స్కి. ఎందుకంటే ఎప్పుడైనా హోల్స్ ఉండాలండి కంపల్సరీ. ఎక్కువగా ఎప్పుడైనా వాటర్ ఎక్కువ అయితే కిందకు వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగో కట్ చేసిన మెంతికూర నేను కొంచెం ఆమ్లెట్లో వేసి కొంచెం టమాటో కర్రీలో వేస్తానండి. లేదంటే మా వాడికి కొంచెం పప్పులో వేసి వండేస్తాను. పప్పులో బాయిల్ చేయకూడదు అంటారు కదా, తీసే ముందు వేసేస్తానండి. థ్యాంక్ యూ.